సౌండ్ వస్తుందా మీకు? ఎట్లా అంటే ఇట్లా ఇట్లా వేస్తే ఇట్లా హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మనా కొడుకు. ఈరోజు ఏంటంటే మురుకులు చేయబోతున్నాము. మన తెలంగాణ కానీ ఏపీలో కానీ ఎనీ పండుగ ఏదన్నా కానీ ఫస్ట్ గుర్తొచ్చే ఐటమ్ మురుకులు. ఇంకా గ్యారప్పలు కూడా వేస్తారు. సో ఈరోజు ఏంటంటే మేము మురుకులు చేయబోతున్నాం. క్రిస్పీగా అండ్ సింపుల్గా ఎట్లా చేయాలి ఏంది అనేది మమ్మీ రోజు మీకు నేర్పిస్తుంది. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇది కిచెన్ బాల్కనీ అనమాట. ఈరోజు ఇక్కడ ఎందుకు వచ్చిన ఆలోచిస్తున్నారా? సో ఈ మురుకులు కానీ అప్పాలు చేసుకున్నప్పుడు ఏంటంటే లోపల అంతా ఆయిల్ కానీ అంతా అవుతుంటుంది. సో బయట కూర్చుంటే ఏంటంటే కొంచెం స్పేషియస్ ఉంటుంది, ఇట్లా కింద కూర్చొని చేయొచ్చు అనమాట. కబోర్డ్లకు దేనికైనా జిడ్డు పట్టకుండా ఉంటుంది. దాదాపుగా మనం ఎక్కువ ఏమంటారు ఈ పెంక పనులు పెట్టుకున్నప్పుడు ఇట్లా బాల్కనీలు ఉంటే బాల్కనీలో వేసుకోండి, ఆరుబయట వేసుకుంటేనే దేనికి జిడ్డు పట్టకుండా ఉంటుంది. ప్లస్ మనకు కూడా కూర్చొని చేసుకుంటే మంచి ఇంట్రెస్ట్ వస్తుంది. సో బియ్యం పిండి 5 గ్లాసులు తీసుకోవాలి. అయితే దానికి మినపప్పు 1 గ్లాస్ పౌడర్ కావాలి మనకు. మినపప్పు కూడా మనం లైట్గా ఎచ్చిపచ్చి వేసి ఎంచుకోవాలన్నట్టు, అట్లే డైరెక్ట్ వేయద్దు, నామనామ ఉంటుంది. అందుకని మనం కొంచెం గిన్నె పెట్టి లైట్గా కొంచెం వేయించుకోవాలి. అయితే ఒకవేళ మనం వేపుకొని గిన్నెలో పట్టించుకొచ్చుకుంటే అట్లా పట్టించుకోవచ్చు. నా దగ్గర బియ్యం పిండి ఉంది కాబట్టి ఇప్పుడు నేను గ్రైండింగ్ చేసుకుంటే పౌడర్ చేసుకుంటాను. పప్పు లైట్గా వేగింది, ఇది చల్లార్చుకోవాలి. చల్లారేలోపు మనము చల్లారి పౌడర్ కొట్టి పెట్టుకుంటే లోపు మనము కొన్ని వాటర్ పోసుకొని పిండి ఉప్పుకోవాలన్నట్టు. ఆ లోపు నీళ్ళు హీట్ అవుతాయి. అందులోనే మనం దానికి సరిపడా ఉప్పు నేను దొడ్డుప్పు వేస్తున్నా, అందాది ఇప్పుడు 2 స్పూన్స్ అట్లా ఉంటుంది. నేను వేస్తున్నా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అందులో తడుతుంది. ఇందులో ఉడవోసుకుంటాం కాబట్టి కొంచెం వేస్తే ఎక్కువ వేయ. ఈ నీళ్ళు వేడి కావాలి. వాటర్ ఎన్ని పోసిరంటారా? ఇప్పుడు 6 గ్లాసుల పౌడర్ అవుతుంది మనకు. 5 గ్లాసులు బియ్యం పిండి, 1 గ్లాసు ఇది మినపపిండి అవుతుంది. 6 గ్లాసుల పౌడర్కి 2.5 గ్లాసులు పోసిన నేను, సరిపోతుంది. తర్వాత సల్లీలతో విసుకోవచ్చు. ఇంత లేదు, సగం గ్లాస్ అటు ఇటు అయినా ఏం కాదు, మరీ కొలతాని కూడా ఏమి ఉండదు. 2.5 3 గ్లాసులు అట్లా పోసుకోవచ్చు, 2 గ్లాసులు కూడా పోసుకోవచ్చు. మళ్ళీ సల్లీలతో మనం పిండి తడుపుకోవచ్చు. గ్రైండింగ్ ఇట్లా పౌడర్ చేసుకున్నాక ఇది ఖచ్చితంగా జడబట్టుకోవాలి. ఎందుకంటే చిన్న చిన్న రాళ్ళ దంగని ఉంటే మన మురుకుల పీటలా ఇరుకుతాయి. ఖచ్చితంగా జల్లించుకోవాలి. ఇట్లా ఇలాంటివి ఉంటే మురుకుల పీటలలో ఇట్లా ఇరుకుతాయి అన్నట్టు, ఇట్లా చిన్న చిన్న బస్ మిక్స్ అవుతుంది. ఇక అది ఇప్పుడు పిండిలో పోసుకోవాలి. ఏమేమి వాడాలంటే ఇక నువ్వులు ఒక మన ఇష్టం, ఇవి కూడా 2 షార్లు వేసుకోవచ్చు, షార్లు వేసుకోవచ్చు. నేను 1 షారెడ్ వేస్తున్నా. జీలకర్ర కొంచెం ఎక్కువ వేయదు, జీలకర్ర. ఓమ ఇంత. కొంచెం కారం మీరు నచ్చినంత తీసుకోరి, స్పైసీని బట్టి మేము తినేదాన్ని బట్టి ఇంత. నేను ఇంకా ఇప్పుడు వేసేంత మాత్రం మినిమం పడుతుంది. మిడ్ లెవెల్ స్పైసీ చేసుకుంటాం మేము. 1 స్పూన్, ఒక పెద్ద స్పూన్ ఉంటుంది కదా రౌండ్ స్పూన్, ఆ స్పూన్ సగం ఉప్పు, 1 స్పూన్ నిండా అది ఈ కొలతకు. ఇవి వేసుకున్నాక ఇవి కలపాలి. ఉప్పు నేను వాటర్లో వేసిన కదా. ఓకే, వాటర్లో వేస్తే అలా అవసరం లేదు, ఇంట్లో అవసరం లేదు. మనం ఇప్పుడు పిండి తడుపుకున్నాక కూడా చూసుకోవచ్చు, తక్కువ ఉంటే వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇప్పుడు వేడి మసాలా నీళ్ళు ఉన్నాయి కదా, అవి జర ఏమంటారు క్రిస్పీగా వస్తాయి అన్నట్టు. మధ్యలో బొంగులాగా వస్తుంది, మంచి బొంగులాగా వస్తాయి, గట్టిగా ఉంటాయి, మెత్త పడకుండా ఉంటాయి అన్నట్టు. మినపపిండి కూడా అందుకే వాడతాం. మినపపిండితోని మంచిగా బొంగు పోయినట్టు ఎంత టేస్ట్ ఉంటాయి. ఇది ఉడవస్తున్నట్టు అల్లమెల్లిగా వేసిన కదా, అందులో ఇరుకుతాయి అని చెప్పేసి ఉడవస్తుంది. ఇట్లా వస్తాయి కొంచెం ఒకసారి. అంటే ఆ పేస్ట్ ఈరోజు కరెక్ట్ దంగలే కానీ దంగితే వేసుకోవచ్చు డైరెక్ట్. అది కొంచెం దంగలేదని అనుమానం మీద అట్లా ఉడవసుకుంటుంది. ఇది వేసి ఇట్లా కలుపుకోవాలి. చాలా ఈజీగా వేసుకోవచ్చు. మళ్ళా పిల్లలు ఏదైనా స్నాక్స్ అడిగినప్పుడు కూడా ఇట్లా వేసేయచ్చు. చాలా ఇష్టంగా తింటారు, చాలా టేస్టీగా ఉంటాయి ఇవి. ఎవరైనా ఈజీగా సింపుల్ మెథడ్. మళ్ళీ ఎక్కువ వేసేటి కూడా లేవు ఇలా. చేయడం జర్ర పని కానీ
చేసేటప్పుడు ఏంటి 1/2 kg వేసుకోవచ్చు, ఏముంది ఎక్కువ వేయాలని ఏముంది. కొన్ని పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ అడిగినప్పుడు ఇట్లా వేసుకోవచ్చు. ఒక గంటలో వేసేయచ్చు మొత్తం. గంటల కిలో పిండి వేయొచ్చు ఈజీ, కిలో ఇంకెక్కువనే వేయచ్చు. ఇప్పుడు మేము వీడియో చేసినంతసేపు అయిపోతుంది అంతే. అయిపోతుంది. ఇట్లా పిండి ఇట్లా తడుపుకోవాలి. ఇట్లా ఉంటుంది మనం వేడి నీళ్ళు పోసినాక. జిగి కూడా మంచిగా వస్తుంది వేడి నీళ్ళతోటి. ఇట్లా అయినప్పుడు ఇప్పుడు చల్ల నీళ్ళు పోసుకుంటా వేసుకోవచ్చు, అంత మంచిగా. ఇప్పుడు ఉప్పు కారం ఉందా లేదా అని ఇప్పుడు ఈ పొజిషన్లో ఉప్పు కారం ఉందా లేదా తక్కువ ఉంటే ఇప్పుడు వేసుకోవచ్చు. జ్యూస్ కరెక్ట్ తెలుస్తుంది. నాకు సరిపోయినాయి అన్నీ. ఇట్లా పిండి తడుపుకోవాలి మంచిగా. చిన్న చిన్న ఇట్లా అంటే ఒక 3 ముద్దలు చేసి పక్క పెట్టుకోవాలి. జర కొంచెం టైట్గా కలుపుకొని ఒక్కొక్క ముద్ద మంచిగా పిసుకుడు పడాలి. ఇది ఇట్లా జిగి బాగుంటుంది మినపపిండితోని వేడి నీళ్ళతో. మురుకులు కూడా స్మూత్గా వస్తాయి. సంక్రాంతి స్టార్ట్ అయిందిగా, అప్పుడు ఇంటి పక్క బోర్లు ఎగిరిస్తారు కైట్స్. ఏడ కనబడుతుంది నీకు అదిగో వాతావరణం చల్లగా ఉంది. వాన పడ్డది నిన్న అసలుకి సడన్గా. ఇట్లా అన్నీ కలుపుకోవాలన్నమాట. పెద్ద పొయ్యి వాడుతున్నాము, చిన్న పొయ్యి మీద లేట్ అవుతుంది. లేట్ ఈ మురుకులు కాలాయి, గారెలు కాలినట్టు మురుకులు కాలాయి. ఆల్వేస్ యూజ్ కట్టెల పొయ్యి ఉంటే కట్టెల పొయ్యి, ఫ్రెష్ ఆయిల్. ఫామ్ హౌస్ కన్నా వేద్దాం అనుకున్నాం కానీ వర్షం పడ్డదని ఇడే వేస్తుంది. మురుకులు కట్టెల పొయ్యి మీద పెద్ద పొయ్యి మీదనే మంచిగా గోలుతాయి సకినాలు మురుకులు. యాక్చువల్ అక్కడనే అయిపోద్దాం అనుకోండి. మేము ఫస్ట్ ప్లాన్ చేసింది అక్కడ తోట దగ్గర పొలం దగ్గర మామూలు ట్రై చేద్దామని మీకు చూపిద్దాం. ఇలా ఆయిల్ పోసుకోవాలి ఇట్లా అద్దుకోనికి, దానికి పెట్టడానికి. పిండి ఇట్లా తడిపి పెట్టుకున్నాం. 2 ముద్దలు చేసుకున్నాము. ఇది పిసుకుడు మంచిగా పడాలి. ఇట్లా ఎంత మంచిగా అట్లా ప్రెస్ చేసి అంత మంచిగా అవుతాయి అన్నమాట. అంత పిసుకుడు. అయితే ఇప్పుడు ఇలాంటి పీట సిద్ధం చేసుకో, ఒక కవర్ సిద్ధం చేసుకోవాలి. కవర్ మామూలుగా మేము ఏంటంటే కవర్స్ చేస్తాం ఎక్కువ, ఇట్లా ప్లాస్టిక్ కవర్స్ చేసి దానిపైన ఇస్తాం. అంటే సింపుల్గా వచ్చేస్తాయి అనమాట దానిపైన నుంచి ఇట్లా మురుకులు వేసుడుతోనే. అయితే ఇప్పుడు ఇది ఉంది కదా, ఇలాంటి పీట వాడుకుంటాం. ఇదే మురుకులు అనమాట. ఇట్లా 3 రంధ్రాలకు తీసుకోవాలి. ఆయిల్ ఇట్లా రాయాలి ఫస్ట్, అతుక్కోకుండా ఉంటుంది. ఫస్ట్ వాయికి ఖచ్చితంగా దీనికి పిండి అతుక్కోకుండా ఉంటుంది అన్నట్టు. ఒక ఫస్ట్ వాయికి రాసుకున్నాం, మళ్ళీ కవర్కు కూడా రాసుకోవాలి. ఈజీగా మనకు తీయడానికి వస్తుంది అన్నట్టు. పెట్టి ముద్ద ఉంది కదా, ఫస్ట్ ముద్దకు కొంచెం లైట్గా ఆయిల్ ఇట్లా పెట్టుకోవాలి. ఫస్ట్ దానికి మాత్రమే, మిగతా అన్నిటికి అవసరం లేదు. అది అవసరం లేదు. పెట్టుకొని కథం ఫుల్ గాలి వస్తుంది. కూల్ వెదర్ ఉంది మంచిగా బయట. ఎంత అయినాయి అసలుకి, వాననే ఉంది. చిన్న ఉన్నప్పుడు మేము మొత్తం ఆరుబయటనే వేస్తున్నాం. ఇప్పుడు స్పెషల్ మమ్మీ యాక్చువల్గా కిచెన్ బయట బాల్కనీ ప్లాన్ చేసింది. అందుకు నేను ఈ ప్లేస్ మరి కావాలని పెట్టించుకున్నాను. ఇట్లా మళ్ళీ లోపల నుంచి కనబడికి ఇట్లాంటి టైప్ లో ఫ్రెంచ్ డోర్ అంటారు దీన్ని. సో దాని తగ్గట్టు బయట బాల్కనీ ప్లాన్ చేసింది. ఇట్లా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు పోసుకోవచ్చు. ఏదని చూసుకోవాలి. హీట్ అయింది. ఇప్పుడు మురుకులు వేసుకోవచ్చు. ఇట్లా వేసుకోవాలి. ఒకటే ఇంకొకటి వాయి వేసుకుంటూ గోలిస్తుంది. ఇట్లా 2 కవర్లు పెట్టుకోవాలి. వేసుకోవచ్చు. ఇక కొంచెం కాగానే మర్రేసుకోండి. ఇట్లా రిటర్న్ చేసుకోవాలి ఖచ్చితంగా. అది మనకి ఎట్లా గుర్తుంటే నూనె కొంచెం ఇట్లా పొంగు అనేది తగ్గుతుంటుంది. అప్పుడు చూసుకోండి, గోలినప్పుడు అప్పుడు తీసుకోవాలి. మళ్ళీ అర్థమైందా? కొంచెం పొంగు తగ్గినప్పుడు రివర్స్ చేసుకోవాలి. మనకు ఆయిల్ ఇట్లా ఫస్ట్ వేసినప్పుడు పొంగు ఎట్లుంటుందో తర్వాత కొంచెం తగ్గుతుంది. తగ్గినప్పుడు మనం కాలనీ అని గుర్తు. మన మురుకులు అయితే రెడీ అయిపోయినాయి. ఈ ఆయిల్ వెళ్ళిపోయే వరకు అలా పెట్టుకోండి. సో నెక్స్ట్ ఫ్రై మళ్ళీ నెక్స్ట్ ఫ్రై చేస్తూనే ఉండాలి. మన మురుకులు అయితే రెడీ అయిపోయినాయి. క్రిస్పీ మురుకులు చూడొచ్చు. సౌండ్ వస్తుందా మీకు? ఎట్లా అంటే ఇట్లా వేస్తే ఇట్లా
క్రిస్పీ మంచిగా వచ్చినాయి. సౌండ్ వస్తుందా? ఓకే, మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.